the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి మధ్యప్రదేశ్ స్టేట్ పర్యటన. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మధ్యప్రదేశ్ విజిట్ సందర్భంగా చాలా డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్, కొన్ని ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్, ప్రోగ్రామ్స్ని ప్రారంభించడం జరిగింది. అవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డీటెయిల్గా తెలుసుకోవాలి. ఫస్ట్ హైలైట్ వచ్చేసి ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అప్పరెల్ పార్క్, పిఎం మిత్రా పార్క్. ఈ పిఎం మిత్రా పార్క్ని మధ్యప్రదేశ్లోని దార్ డిస్టిక్లో ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది, శంకుస్థాపన చేశారు. ఇక్కడ పిఎం మిత్రా స్కీమ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. పిఎం మిత్రా పార్క్, ఈ పిఎం మిత్రా పార్క్ని మధ్యప్రదేశ్లోని దార్ డిస్టిక్లో 2158 ఏకర్స్లో ఏర్పాటు చేయబోతా ఉన్నారట. ఇక్కడ ఫస్ట్ పిఎం మిత్ర, ఇది ఇండియాలో టెక్స్టైల్ సెక్టార్ని, ఈ వస్త్ర పరిశ్రమను ప్రోత్సహించడం కోసం, టెక్స్టైల్ సెక్టార్ని డెవలప్ చేయడం కోసము మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ 2021లో ఈ స్కీమ్ని నోటిఫై చేసింది. ఈ స్కీమ్లో భాగంగా 7 టెక్స్టైల్ పార్క్స్ని దేశవ్యాప్తంగా కొన్ని ఇంపార్టెంట్ సైట్స్ని, కొన్ని ఇంపార్టెంట్ ప్రదేశాలలో 7 పిఎం మిత్రా పార్క్స్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇక్కడ పిఎం మిత్రా అంటే ప్రైమ్ మినిస్టర్ మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అప్పరెల్ పార్క్. మరి ఈ స్కీమ్ని లాంచ్ చేశారు. ఈ స్కీమ్ వ్యాలిడిటీ వచ్చేసి 2021-22 నుంచి 2027-28 వరకు ఈ స్కీమ్ వ్యాలిడిటీ. ఈ ఇయర్లలో ఈ పార్కుల్ని డెవలప్ చేయబోతా ఉన్నారు. మరి ఈ పిఎం మిత్ర పార్క్ ప్రిన్సిపల్ ఏంటి, ఏ విజన్ ఆధారంగా పనిచేస్తుందంటే 5F విజన్. అంటే ఇక్కడ ఈ యొక్క టెక్స్టైల్ సెక్టార్ డెవలప్ కావాలి అంటే మనము ఫామ్ నుంచి, అంటే ఈ వ్యవసాయ క్షేత్రం నుంచి మనం పండించే ఈ పత్తి పంట నుంచి, ఫామ్ నుంచి ఫైబర్ని తీయాల్సి ఉంటుంది. ఆ ఫైబర్ని ఫ్యాక్టరీకి పంపిస్తారు. ఆ యొక్క పత్తి ఏదైతే ఉందో ఫ్యాక్టరీకి పంపించిన తర్వాత అక్కడ ఫ్యాషనబుల్ ప్రోడక్ట్స్, అంటే లైక్ టెక్స్టైల్స్ని డెవలప్ చేస్తారు, టెక్స్టైల్స్ని తయారు చేస్తారు. ఈ ఫ్యాషనబుల్ ప్రోడక్ట్స్, ఈ ఫ్యాషన్ టెక్స్టైల్స్ని ఫారిన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తారు, ఫారిన్ కంట్రీస్కి. ఇదే 5F విజన్. ఫార్మ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ ప్రోడక్ట్స్, ఆ ఫ్యాషన్ ప్రోడక్ట్స్ని ఫారిన్కి ఎగుమతి చేస్తారు. సో ఇది 5F విజన్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ 2021లో నోటిఫై చేసింది. ఇందులో భాగంగా 7 పిఎం మిత్ర పార్కుల్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు 2021-22 నుంచి 27-28 వరకు. ఇప్పుడు అవి 7 ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలి. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి పిఎం మిత్ర టెక్స్టైల్ పార్క్ అని చెప్పవచ్చు. మధ్యప్రదేశ్లోని దార్ జిల్లాలో ఏర్పాటు చేస్తూ ఉండేది. మనము ఆ 7 పిఎం మిత్ర పార్క్స్ గురించి తెలుసుకునే ముందు బ్రౌన్ ఫీల్డ్, గ్రీన్ ఫీల్డ్ అనే పార్క్స్ గురించి తెలుసుకోవాలి. బ్రౌన్ ఫీల్డ్, గ్రీన్ ఫీల్డ్. ఇక్కడ బ్రౌన్ ఫీల్డ్ అంటే ఆల్రెడీ ఉన్న టెక్స్టైల్ పార్క్ని డెవలప్ చేస్తే, అభివృద్ధి చేస్తే అది బ్రౌన్ ఫీల్డ్ టెక్స్టైల్ పార్క్ అవుతుంది. గ్రీన్ ఫీల్డ్ టెక్స్టైల్ పార్క్ అంటే న్యూగా డెవలప్ చేయబోయే టెక్స్టైల్ పార్క్ని గ్రీన్ ఫీల్డ్ టెక్స్టైల్ పార్క్ అంటారు. ఇప్పుడు ఆ 7 డీటెయిల్స్ గురించి మనం తెలుసుకోవాలి. ఒకటి వచ్చేసి గుజరాత్లోని నవసరి ప్రాంతం వద్ద గ్రీన్ ఫీల్డ్ టెక్స్టైల్ పార్క్, మహారాష్ట్రలోని అమరావతి వద్ద బ్రౌన్ ఫీల్డ్ టెక్స్టైల్ పార్క్, కర్ణాటకలోని కలబుర్గి వద్ద గ్రీన్ ఫీల్డ్ టెక్స్టైల్ పార్క్, ఉత్తరప్రదేశ్లోని లక్నో వద్ద గ్రీన్ ఫీల్డ్ టెక్స్టైల్ పార్క్, మధ్యప్రదేశ్లోని దార్ వద్ద గ్రీన్ ఫీల్డ్ టెక్స్టైల్ పార్కు, తెలంగాణలోని వరంగల్ వద్ద బ్రౌన్ ఫీల్డ్ టెక్స్టైల్ పార్క్, అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని డెవలప్ చేయబోతా ఉన్నారు. తమిళనాడులోని విరుదునగర్ వద్ద గ్రీన్ ఫీల్డ్ టెక్స్టైల్ పార్క్ని డెవలప్ చేయబోతున్నారు. సో ఓవరాల్గా గ్రీన్ ఫీల్డ్ టెక్స్టైల్ పార్క్స్ వచ్చేసి 5 ఉన్నాయని చెప్పవచ్చు. 2 బ్రౌన్ ఫీల్డ్ టెక్స్టైల్ పార్క్స్. తప్పకుండా ఈ డీటెయిల్స్ గుర్తుంచుకోండి. ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఈ పిఎం మిత్ర పార్క్ స్కీమ్ నుంచి ఒక్కటి కూడా సెలెక్ట్ కాలేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం తెలంగాణ నుంచి సెలెక్ట్ అయింది. ఇక్కడ మధ్యప్రదేశ్లోని దార్ వద్ద డెవలప్ చేయబోతున్న గ్రీన్ ఫీల్డ్ టెక్స్టైల్ పార్కు, ఇది ఇండియాలోనే మొట్టమొదటి టెక్స్టైల్ పార్కు, ఇండియాస్ ఫస్ట్ టెక్స్టైల్ పార్క్, పిఎం మిత్ర టెక్స్టైల్ పార్కు, దార్, మధ్యప్రదేశ్. ఇది పిఎం మిత్ర టెక్స్టైల్ పార్క్ స్కీమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, అలానే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మధ్యప్రదేశ్ పర్యటనలో భాగంగా
స్వస్థ నారి సశక్త్ పరివార్ అభియాన్ని మధ్యప్రదేశ్లోని దార్ డిస్టిక్లో ప్రారంభించారు. మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ స్వస్థ నారి సశక్త్ పరివార్ అభియాన్ గురించి. ఇంకొకసారి తెలుసుకోవాలి. ఈ స్వస్థ నారి సశక్త్ పరివార్ అభియాను ఇది మహిళల ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేయడం కోసం, ఉమెన్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడం కోసం, మహిళల ఆరోగ్య సేవలను మెరుగుపరచడం కోసము లాంచ్ చేసిన ఒక క్యాంపెయిన్. ఈ క్యాంపెయిన్ 17th సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2 వరకు, 17th సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు కొనసాగుతుంది. ఈ క్యాంపెయిన్లో భాగంగా సుమారుగా దేశవ్యాప్తంగా 1,00,000 హెల్త్ క్యాంప్స్, కంట్రీ వైడ్ 1,00,000 హెల్త్ క్యాంప్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ హెల్త్ క్యాంప్స్లలో ఈ మహిళలకు కావచ్చు, బాలింతలకు, లాక్టేటింగ్ మదర్స్కి, వీళ్లకు డిఫరెంట్ హెల్త్ టెస్ట్లు నిర్వహించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా యొక్క జన్యు వ్యాధులతో బాధపడతా ఉంటారు అనుకుంటే, ఉదాహరణకు సికిల్ సెల్ అనీమియా, ట్యూబర్కులోసిస్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే క్యాన్సర్, ఇటువంటి వ్యాధులకు సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. అలానే ఈ కంటి చికిత్సలు, ఈఎన్టీ సర్వీసెస్, డెంటల్ సర్వీసెస్ ఇవన్నీ అందించడం జరుగుతుంది. సో అలానే బ్లడ్ డొనేషన్ డ్రైవ్స్ కూడా ఈ క్యాంపెయిన్లో భాగంగా రక్తదాన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది స్వస్థ నారి సశక్త్ పరివార్ ఎక్కడ లాంచ్ చేశారంటే మధ్యప్రదేశ్లోని దార్ డిస్టిక్ 17th సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2 వరకు. అలానే ఈ యొక్క మధ్యప్రదేశ్ పర్యటనలో భాగంగా మధ్యప్రదేశ్లోని దార్ డిస్టిక్లో మరొక ప్రోగ్రామ్ని, మరొక కార్యక్రమాన్ని లాంచ్ చేశారు మోడీ గారు. అదే రాష్ట్రీయ పోషణ్ మాహ్, 8వ రాష్ట్రీయ పోషణ మాసము, 8వ రాష్ట్రీయ పోషణ మాసము. ఇది 17th సెప్టెంబర్ నుంచి 16th అక్టోబర్ వరకు, అంటే సుమారుగా 1 నెల రోజుల పాటు ఈ రాష్ట్రీయ పోషణ మాహ్ మంత్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది 8వది. ఇందులో భాగంగా మహిళలకు, లాక్టేటింగ్ మదర్స్కి, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, బాలికలకు, ఇటువంటి వాళ్ళకి అవసరమైన పౌష్టికాహార సర్వీసెస్, అవసరమైన పోషకాహార సేవలు, న్యూట్రిషన్ సర్వీసెస్ అందించడం జరుగుతుంది. సో ఇవి రెండు మనకి ఇంపార్టెంట్. ఇక అలానే సుమన్ సఖీ అనే ఒక ఏఐ ఆధారిత చాట్ బాట్ను కూడా ఈ మధ్యప్రదేశ్ పర్యటనలో భాగంగా మధ్యప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. సుమన్ సఖీ చాట్ బాట్ ఇది మహిళల ఆరోగ్య సేవల కోసం ఒక ఏఐ ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ చాట్ బాట్ అని చెప్పవచ్చు. ఈ చాట్ బాట్ ఉమెన్ హెల్త్కి సంబంధించి అవసరమైన ఇన్ఫర్మేషన్ని, అవసరమైన సమాచారాన్ని ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ రూపంలో అందించడం జరుగుతుంది. ఇక అలానే ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మాతృవందన యోజన కింద సుమారుగా 10 లక్షలకు పైగా మహిళల అకౌంట్లలో డబ్బులు వేయడం జరిగింది ఈ పర్యటనలో భాగంగా. సో ఇక్కడ ప్రధానమంత్రి మాతృవందన యోజన అంటే ఇది ముఖ్యంగా ఎవరైతే మహిళలు పిల్లల్ని కంటారో వాళ్ళకి ఆర్థిక సహాయం అందిస్తారు. మొదటి చైల్డ్ని కంటే ఫస్ట్ చైల్డ్ని కన్నందుకు గాను 5,000 రూపాయల ఆర్థిక సహకారము, ఫినాన్షియల్ అసిస్టెన్సు. సెకండ్ డాటర్ తర్వాత రెండవ కాన్పులో బాలిక పుడితే 6,000 రూపాయలు, 6,000 రూపీస్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ అందించడం జరుగుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది సుమన్ సఖీ చాట్ బాట్ మెటర్నల్ చైల్డ్ హెల్త్ కోసము. ఇక అలానే ఆది సేవా పర్వ్ అనే ఒక క్యాంపెయిన్ని కూడా లాంచ్ చేశారు. ఆది సేవా పర్వ్ ఇది ట్రైబల్ ఏరియాస్లో భారతదేశ వ్యాప్తంగా సుమారు 1,00,000 ట్రైబల్ విలేజెస్లో సేవలు అందించడం కోసం, సర్వీసెస్ అందించడం కోసం ఆది సేవా పర్వ్ అనే ఒక క్యాంపెయిన్ని లాంచ్ చేశారు. ఇది 17th సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2 అంటే ఒక నియర్లీ 15 రోజుల పాటు ఈ క్యాంపెయిన్ జరుగుతుంది. ఇందులో భాగంగా ముఖ్యంగా ట్రైబల్ ప్రాంతాలలో, గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వాళ్ళకి వీలు కుదిరినప్పుడల్లా ఒక రోజులో 1 గంట కావచ్చు, 2 గంటలు ప్రజలకు సర్వీసెస్ అందిస్తారు, వివిధ రకాల సేవలు అందించడం జరుగుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఆది సేవా పర్వ్ టు ప్రమోట్ సర్వీస్ ఓరియంటెడ్ యాక్టివిటీస్ ఇన్ ట్రైబల్ ఏరియాస్. నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి ఇండియా మారిషస్ రిలేషన్స్ సంబంధించి ఇటీవలనే మారిషస్ కంట్రీ ప్రైమ్ మినిస్టర్ నవీన్ చంద్ర రామగూలం గారు భారతదేశ పర్యటన ముగించుకొని వెళ్ళారు. సో ఈ కాంటెక్స్ట్లో ఇరు దేశాల మధ్య ఈ చాగోస్ ఆర్కిపెలాగో, ఈ చాగోస్ దీవులు ఉన్నాయి కదా, మారిషస్ కంట్రీకి చెందిన చాగోస్ దీవులకి సంబంధించి ఒక ఒప్పందం కుదిరింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మారిషస్ ఇది ఒక ఐలాండ్, ద్వీపము అని చెప్పవచ్చు. ఇది ఆఫ్రికన్ కాంటినెంట్కి చెందిన ఒక కంట్రీ. ఇక్కడ చాగోస్ ఆర్కిపెలాగో అంటే చాగోస్ దీవులు ఉన్నాయి. ఈ ఇండియా మారిషస్ ఒక ఒప్పందం కుదుర్చున్నాయి. ఈ చాగోస్ దీవుల్ని జాయింట్గా మానిటర్ చేయాలి, వీటిని సంయుక్తంగా పర్యవేక్షించాలి, సంయుక్తంగా వీటిని కాపాడాలి అని చెప్పేసి ఒక ఒప్పందం కుదిరింది. ఈ చాగోస్ ఆర్కిపెలాగో
నియర్గా ఈ చాగోస్ దీవులకి సమీపంలో డీగో గార్సియా అనే ఒక ఐలాండ్ ఉంది. ఇది యుఎస్ఏ యూకేకి చెందిన ఒక నావెల్ బేస్ ఉంటుంది. ఇక్కడ ఈ ఐలాండ్లో అమెరికా ఇంగ్లాండ్కు చెందిన ఒక నావెల్ బేస్ ఉంటుంది. సో ఇప్పుడు ఇదంతా ఇండియన్ ఓషన్ ప్రాంతమే కాబట్టి ఈ ఇండియన్ ఓషన్ ప్రాంతంలో ఇండియా తన యొక్క ప్రాబల్యాన్ని, తన సిగ్నిఫికెన్స్ని పెంచుకోవడం కోసము ఈ డీగో గార్సియా ప్రాంతంలో ఒక శాటిలైట్ ట్రాకింగ్ స్టేషన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. శాటిలైట్ ట్రాకింగ్ స్టేషన్, తద్వారా ఈ శాటిలైట్ డేటా అంతా కూడా మనము రిసీవ్ చేసుకోవచ్చు, ట్రాన్స్మిట్ చేయవచ్చు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది డీగో గార్సియా అంటే ఎక్కడ అంటే మారిషస్ చాగో ఆర్కిపెలాగో దీవులు. నెక్స్ట్ వన్, ఈవీఎం బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థుల కలర్ ఫోటోలు. ఈవీఎంస్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ జనరల్గా ఇప్పుడు మనం చూస్తే ఎలక్షన్స్లలో ఇంతకుముందు బ్యాలెట్ బాక్సులు వాడేవాళ్ళు, ఇప్పుడు ఈ ఈవీఎం ద్వారా ఓటు వేయడం జరుగుతుంది. అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని గైడ్ లైన్స్ జారీ చేసింది. రాబోయే బీహార్ ఎలక్షన్స్లలో ఈ ఈవీఎం బ్యాలెట్ పేపర్లకు సంబంధించి ట్రాన్స్పరెన్సీని, పారదర్శకతను పెంచాలి అని చెప్పేసి ఈవీఎం బ్యాలెట్ పేపర్లలో క్యాండిడేట్స్ కలర్ ఫోటోల్ని కూడా ఇంట్రొడ్యూస్ చేయబోతోంది. మనం ఇప్పుడు చూస్తే జనరల్గా ఇప్పుడు ఓటు వేస్తే ఇక్కడ ఈవీఎం బ్యాలెట్ పేపర్లలో ఫొటోస్ ఉంటాయి, కానీ ఆ క్యాండిడేట్స్ సంబంధించి ఆ యొక్క క్లారిటీ ఉండదు. సో ఈ ఈవీఎం బ్యాలెట్ పేపర్స్ని క్లారిటీగా రూపొందించాలి అని చెప్పేసి రాబోయే బీహార్ ఎలక్షన్స్లో ఈ కలర్ ఫొటోస్ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. ఈ రీఫార్మ్స్, ఈ సంస్కరణలు కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ రూల్స్ 1961, కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ రూల్స్ 1961 రూల్ 49B కింద ఈ యొక్క గైడ్ లైన్స్ని జారీ చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇక ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఇక్కడ బీహార్ అంటేనే ఈ బీహార్ ఎలక్షన్స్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని రీఫార్మ్స్ తీసుకురాబోతూ ఉంది. మనం డిస్కస్ చేసుకున్నాం. ఒక యాప్ని కూడా లాంచ్ చేయబోతూ ఉంది, ఈసీఐ నెట్ అనే ఒక పోర్టల్. గతంలో ఎలక్షన్స్కి సంబంధించి చాలా యాప్స్ ఉండేవి. ఈ ఓటర్ల శాతం ఎంత ఉంది, ఓటర్ల హాజరు శాతం ఎంత ఉంది, ఇటువంటి అలానే ఎలక్షన్ సమయంలో ఏవైనా వైలేషన్స్, ఉల్లంఘనలు జరిగితే వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం కోసం డిఫరెంట్ యాప్స్ ఉండేవి. సుమారుగా 40కి పైగా అప్లికేషన్స్ ఉండేవి. సో ఇప్పుడు ఆ 40కి పైగా ఉన్న అప్లికేషన్స్ అన్నిటినీ కూడా మెర్జ్ చేసేసి ఒక యూనిఫైడ్ యాప్ని, అంటే ఒక సింగిల్ ప్లాట్ఫామ్ని, ఒక సింగిల్ పోర్టల్ని, ఈసీఐ నెట్ అనే పోర్టల్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్లో కూడా దీన్ని మ్యాసివ్ స్కేల్లో, అంటే భారీ ఎత్తున ఈ పోర్టల్ని యూజ్ చేయబోతూ ఉంది. ఇక ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఇక్కడ ఈవీఎంస్ గురించి తప్పకుండా మనకి కొద్దిగా ఐడియా ఉండాలి. ఎందుకంటే స్టేట్మెంట్స్లలో ఈవీఎంస్, వీవీప్యాట్స్ గురించి అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈవీఎం అనేది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి, కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ అని చెప్పేసి. కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్. ఇందులో కంట్రోల్ యూనిట్ ఒకటి ఉంది, ఇక్కడ బ్యాలెట్ యూనిట్ ఉంది. ఈ బ్యాలెట్ యూనిట్లో మన క్యాండిడేట్ నేమ్స్, వాళ్ళ పార్టీ గుర్తులు, ఇవి ఓటుని ప్రెస్ చేసే బటన్ ఉంటుంది. ఈ కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ కేబుల్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి. ఒక 5 మీటర్ల పొడవు ఉండే ఒక కేబుల్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి. ఈ కంట్రోల్ యూనిట్ పోలింగ్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది. ఆ పోలింగ్ బూత్లో ఉండే పోలింగ్ ఆఫీసర్ వద్ద ఈ కంట్రోల్ యూనిట్ ఉంటుంది. మనము ఓటు వేసే ప్రదేశంలో ఈ ఈవీఎం మెషిన్, ఈ బ్యాలెట్ యూనిట్ ఉంటుంది, ఈ బ్యాలెట్ యూనిట్. సో మరి ఇక్కడ ఈవీఎంస్లో మీరు అబ్జర్వ్ చేస్తే వీవీప్యాట్ స్లిప్ అనేది ఒకటి ఉంటుంది. వీవీప్యాట్ స్లిప్ ఇక్కడ మనం ప్రెస్ చేసిన తర్వాత ఈ డిస్ప్లే పైన మనకి ఆ వీవీప్యాట్ స్లిప్ కనబడుతుంది. ఆ వీవీప్యాట్ స్లిప్ని మనం బయటకు తీసుకోలేం. ఆ వీవీప్యాట్ స్లిప్ అనేది మనకి డిస్ప్లేలో కనబడుతుంది. 7 సెకండ్ల పాటు ఆ వీవీప్యాట్ స్లిప్ కనబడిన తర్వాత, అంటే మనము ఏ పార్టీకి ఓటు వేసామో అని చెప్పేసి క్లియర్గా చూసుకోవడం కోసం 7 సెకండ్ల పాటు డిస్ప్లే అవుతుంది. ఆ 7 సెకండ్ల పాటు డిస్ప్లే అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఈ బాక్స్లోకి పడిపోతుంది అనమాట. సో ఇక్కడ వీవీప్యాట్ అంటే అబ్రివేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి పాలిటీలో. ఫ్యాక్ట్స్ ఓరియంటేషన్లో ఫ్యాక్ట్స్ ఎలా అడుగుతాడంటే, భారతదేశంలో ఈవీఎంలని తొలిసారిగా ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటాడు. 1982 కేరళలో జరిగిన ఒక బై ఎలక్షన్లో, 1982లో కేరళలో జరిగిన ఒక బై ఎలక్షన్లో ఈవీఎంలని తొలిసారిగా ప్రవేశపెట్టారు. ఇక వీవీప్యాట్ అంటే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్. ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్.
సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 7 సెకండ్స్ పాటు డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు ఈ ఈవీఎం బ్యాలెట్ పేపర్లలో మరింత పారదర్శకత, వీటిని మనం క్లియర్గా చదవగలిగేటట్లు ఉండాలి అని చెప్పేసి కలర్ ఫోటోలు, అభ్యర్థుల కలర్ ఫోటోలు ఉన్నట్లయితే మనం కన్ఫ్యూజ్ కాము, తప్పకుండా మన ఓటు కరెక్ట్ వాళ్ళకే వేయవచ్చు అన్న ఉద్దేశంతో ఈ రీఫార్మ్ని తీసుకురాబోతోంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ రూల్స్ 1961 అనేది మనకి ఇంపార్టెంట్. అండర్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ రూల్స్ 1961. ఇక బీహారు ఇటీవల ఈ ఎలక్షన్స్ సంబంధించి మరో రికార్డు కూడా సృష్టించింది. భారతదేశంలో తొలిసారిగా మొబైల్ ఆధారిత ఓటింగ్ను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది అంటే బీహార్. ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు ఇంట్రొడ్యూస్ మొబైల్ ఫోన్ బేస్డ్ ఓటింగ్. ఒక యాప్ ద్వారా, ఒక అప్లికేషన్ ద్వారానే మొబైల్ ఫోన్ ఉపయోగించి ఓటింగ్ వేయడానికి అవకాశం కల్పించిన ఫస్ట్ స్టేటు బీహారు. బీహార్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఇటీవల మొబైల్ ఫోన్ బేస్డ్ ఓటింగ్ సిస్టమ్ని ప్రవేశపెట్టింది. ఇక వాళ్ళు దీనికోసం ఉపయోగించిన అప్లికేషన్ వచ్చేసి ఈసెక్ బిహెచ్ఆర్ అనే ఒక అప్లికేషన్. ఈసెక్ బిహెచ్ఆర్ అంటే బిహెచ్ఆర్ అంటే బీహార్. ఈ అప్లికేషన్ని ఈ మొబైల్ ఫోన్ ఆధారిత ఓటింగ్ కోసం ఉపయోగించింది బీహారు. దీన్ని డెవలప్ చేసింది సీడాక్. ఇది పూణేలో ఉంటుంది, మహారాష్ట్రలోని పూణేలో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. జనరల్గా ఇది భారతదేశంలో సూపర్ కంప్యూటర్లను డెవలప్ చేయడం కోసం, నిర్మించడం కోసం పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈవీఎంలో 2 ఉంటాయి, కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ అనే కాంపోనెంట్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇక ఈవీఎంలు పనిచేయాలంటే వీటికి ఎలక్ట్రిసిటీ ఏం అవసరం ఉండదు, విద్యుత్ అవసరం ఉండదు. ఇది ఒక బ్యాటరీ ఆధారిత మెషిన్ అని చెప్పవచ్చు, బ్యాటరీ ఆధారిత మెషిన్. వీటికి పవర్ కనెక్షన్ అవసరం ఉండదు. సో ఇవన్నీ స్టేట్మెంట్లలో హెల్ప్ అవుతాయి పాలిటీలో. నెక్స్ట్ వన్, స్టబుల్ బర్నింగ్ ఇష్యూ. భారతదేశంలో స్టబుల్ బర్నింగ్ సమస్య. ఈ స్టబుల్ బర్నింగ్ సమస్యకి సంబంధించి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ గారు ఒక కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇండియాలో ఈ స్టబుల్ బర్నింగ్ అనేది భారతదేశంలోని నార్థన్ స్టేట్లలో, ఉత్తరాది రాష్ట్రాలలో, ముఖ్యంగా ఢిల్లీలో ఎక్కువగా కాలుష్యం ఎక్కువ అవడానికి కారణం ఈ స్టబుల్ బర్నింగ్. స్టబుల్ బర్నింగ్ అంటే ఏంటి అసలు? మనం జనరల్గా ఒక పంట వేసిన తర్వాత, ఆ పంట కోసిన తర్వాత కొద్దిగా పంట మిగిలిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వరి పంట వేసాం అనుకుందాం. వరి పంట వేసిన తర్వాత ఆ వరి పంటని కోత మిషన్లను ఉపయోగించి ఆ పంటని కోసేశారు అనుకుందాం. కొద్దిగా మిగిలిపోతుంది. ఆ కోత మిషన్లను ఉపయోగించినప్పుడు డెఫినెట్లీ కొద్దిగా ఆ యొక్క వరి చేను కొద్దిగా మిగిలిపోతుంది అనమాట. వీళ్ళు ఏం చేస్తారు, దీన్ని మళ్ళీ నెక్స్ట్ పంట వేయడానికి అనుకూలంగా, మళ్ళీ ఈ రబీలో గోధుమలు అటువంటివి వేయడానికి అనుకూలంగా వీళ్ళు ఏం చేస్తారంటే దీన్ని డైరెక్ట్గా బర్న్ చేసేస్తారు, మండించేస్తారు, నిప్పు పెట్టేస్తారు. తద్వారా పొల్యూషన్ ఎక్కువైపోతూ ఉంది. ఈ స్టబుల్ బర్నింగ్ ఎక్కువగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ ఈ 3 రాష్ట్రాలలో ఎక్కువగా రైతులు దీన్ని పాటిస్తూ ఉంటారు. స్టబుల్ బర్నింగ్ వల్ల ఈ ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువైపోతూ ఉంది. ఇప్పుడు మనం తెలుసుకున్నాం, ఇటీవల స్విట్జర్లాండ్కు చెందిన ఐక్యూ ఎయిర్ సంస్థ విడుదల చేసిన వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024 ప్రకారము ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధాని ఢిల్లీ, వరల్డ్స్ మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ ఢిల్లీ. సో ఈ కాంటెక్స్ట్లో ఈ స్టబుల్ బర్నింగ్ని ఎవరైతే, ఈ విధానాన్ని, ఈ పద్ధతిని ఎవరైతే పాటిస్తూ ఉన్నారో అటువంటి రైతుల్ని ఎందుకు అరెస్ట్ చేయకూడదు, వాళ్ళ కోసం ఒక క్రిమినల్ లాని ఎందుకు ఇంట్రొడ్యూస్ చేయకూడదు, ఆ స్టబుల్ బర్నింగ్ను పాటిస్తూ ఉన్న రైతుల్ని అరెస్ట్ చేసి ఒక మెసేజ్ ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పేసి జస్టిస్ బిఆర్ గవాయ్ గారు వ్యాఖ్యానిస్తే దానికి సెంట్రల్ గవర్నమెంటు అది పాసిబుల్ కాదు, మనం ఫార్మర్స్ని అలా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. సో ఈ కాంటెక్స్ట్లో మనకి ఈ టర్మ్ ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంట్లో ఈ స్టబుల్ బర్నింగ్ చాలా కీలకం. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది స్టబుల్ బర్నింగ్ ఏ రాష్ట్రాలలో ఎక్కువగా ఉంటుంది అంటే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్. మరి పర్యావరణ పరంగా చూస్తే ఈ స్టబుల్ బర్నింగ్ వల్ల ఎటువంటి కాలుష్య కారకాలు రిలీజ్ అవుతాయి, వాట్ కైండ్ ఆఫ్ పొల్యూటెంట్స్ విల్ గెట్ రిలీజ్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ స్టబుల్ బర్నింగ్ ప్రాక్టీస్. ఆ పొల్యూటెంట్స్ వచ్చేసి కార్బన్ మోనాక్సైడ్ కావచ్చు, కార్బన్ డయాక్సైడు, లేదంటే మీథేన్ కూడా రిలీజ్ అవుతుంది. మీథేన్ జనరల్గా కౌడంగ్, ఆవు పేడ నుంచి కావచ్చు, లేదంటే వోల్కెనోస్ నుంచి, అటువంటి వాటి నుంచి మీథేన్ రిలీజ్ అవుతుంది. ఈ స్టబుల్ బర్నింగ్ వల్ల కూడా మీథేన్ రిలీజ్ అవుతుంది. అలానే పర్టికులేట్ మ్యాటర్ గురించి తెలుసుకున్నాం కదా, PM2.5, PM10, ఇవి చాలా ఫైన్ డస్ట్ పార్టికల్స్. పర్టికులేట్ మ్యాటర్ అంటే అసలు చాలా సైజు చాలా తక్కువ ఉంటుంది. PM2.5, PM10.
అలానే నైట్రోజన్ ఆక్సైడ్ పార్టికల్స్, ముఖ్యంగా నైట్రోజన్ డయాక్సైడ్ అటువంటివి, ఇటువంటి పొల్యూటెంట్స్ కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, మీథేను, పర్టికులేట్ మ్యాటరు, నైట్రోజన్ ఆక్సైడ్స్, నైట్రస్ ఆక్సైడ్స్ అంటారు, ఇవన్నీ కూడా రిలీజ్ అవుతాయి అన్నమాట. సో ఈ కాంటెక్స్లో తెలుసుకోవాల్సింది మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతా అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పొల్యూటెంట్స్ ఆర్ రిలీజ్డ్ డ్యూరింగ్ ద ప్రాక్టీస్ ఆఫ్ స్టబుల్ బర్నింగ్. ఈ స్టబుల్ బర్నింగ్ పద్ధతిని పాటించేటప్పుడు ఎటువంటి కాలుష్య కారకాలు విడుదలవుతాయని చెప్పేసి ఆప్షన్స్ ఇస్తాడు. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి: కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, మీథేన్, పర్టికులేట్ మ్యాటర్, నైట్రస్ ఆక్సైడ్స్. నెక్స్ట్ వన్, సేవా పక్వాడా కార్యక్రమం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా సేవా పక్వాడాను ప్రారంభించిన బీజేపీ. ఎస్టర్డే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి బర్త్డే, 75th బర్త్ యానివర్సరీ. సో ఈ కాంటెక్స్ట్లో రూలింగ్ పార్టీ సేవా పక్వాడా అనే క్యాంపెయిన్ లాంచ్ చేసింది. సో మనకి ఇక్కడ ఆయన బర్త్డే ఎప్పుడనేది మనకి పక్కన పెడితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సేవా పక్వాడా ఇంపార్టెంట్. అందులోనూ రూలింగ్ పార్టీ లాంచ్ చేసిన ప్రోగ్రామ్ కాబట్టి మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ సేవా పక్వాడా అంటే ఏంటి? పక్వాడా అంటే ఆల్మోస్ట్ 15 days అని అర్థం. నియర్లీ 15 days, 15 రోజుల పాటు జరిగే ఒక క్యాంపెయిన్. ఇది 17th September నుంచి October 2 వరకు, గాంధీ జయంతి వరకు కొనసాగబోతా ఉంది సేవా పక్వాడా. సో ఈ సేవా పక్వాడా ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ క్యాంపెయిన్లో భాగంగా దేశవ్యాప్తంగా ఈ రూలింగ్ పార్టీ ఏం చేయబోతోందంటే గవర్నమెంట్ స్కీమ్స్ని ప్రజలకు చేరువ చేయడానికి ట్రై చేస్తుంది, టు మేక్ దెమ్ ఎంపవర్. అలానే ప్రజల్ని చైతన్యపరచడానికి, అలానే ప్రజలకి అవసరమైన సర్వీసెస్, ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ సర్వీసెస్ కావచ్చు, తాగునీటి సదుపాయాలు, క్లీన్లీనెస్ డ్రైవ్స్, ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలని, ఈ పర్యావరణాన్ని పరిరక్షించే అవగాహన కార్యక్రమాలు, ఎన్విరాన్మెంటల్ క్యాంపెయిన్స్ని ఈ సేవా పక్వాడా క్యాంపెయిన్లో భాగంగా ఈ 15 days, ఆల్మోస్ట్ 15 days క్యాంపెయిన్లో భాగంగా చేయబోతా ఉన్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది సేవా పక్వాడా క్యాంపెయిన్ ఎవరు లాంచ్ చేశారంటే రూలింగ్ పార్టీ బీజేపీ. ఇక అలానే ఈ సేవా పక్వాడా క్యాంపెయిన్లో భాగంగా నిన్న హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు న్యూఢిల్లీలో 1723 crore విలువైన డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ని ప్రారంభించారు. 1723 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం జరిగింది. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి నెంబర్ అనవసరం, ఎందుకంటే మోడీ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, లేదంటే హోమ్ మినిస్టర్ అయినా, వీళ్ళు డిఫరెంట్ స్టేట్స్కి పోయినప్పుడు డిఫరెంట్ వర్త్ ఉండే డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్కి శంకుస్థాపన చేస్తూ ఉంటారు. సో ఇక్కడ 1723 కోట్లు అనేది మీరు గుర్తుపెట్టుకుంటారా లేదనేది మీ యొక్క డిస్క్రిషన్, మీ నిర్ణయం. కానీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవాల్సిందేది ఏమైనా కొన్ని కీలకమైన ప్రోగ్రామ్స్ లాంచ్ చేశారు, అది తెలుసుకోవాలా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్, 101 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ని ప్రారంభించారట. ఇక్కడ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ అనేవి ఇవి ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద లాంచ్ చేసిన ఒక మిషన్. ఢిల్లీలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద ప్రజలకి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన డయాగ్నోస్టిక్ సర్వీసెస్, అవసరమైన స్క్రీనింగ్ సర్వీసెస్ కావచ్చు, అవసరమైన వైద్య సదుపాయాలని అందించడం కోసము ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు ఏ ప్రాంతం అంటే యూనియన్ టెరిటరీ ఢిల్లీ, ఇవి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అనమాట. ఇక అలానే విజువల్లీ ఇంపేర్డ్ స్టూడెంట్స్ కోసం, అంటే దృష్టిలోపం ఉన్న విద్యార్థుల కోసం అటల్ దృష్టి గర్ల్స్ హాస్టల్ని లాంచ్ చేశారు. ఇంటలెక్చువల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ కోసం, అంటే ఈ మానసిక లోపం ఉన్న పిల్లల కోసం అటల్ ఆశా హోమ్ని లాంచ్ చేశారు. సావిత్రిబాయి పూలే సీనియర్ సిటిజన్స్ హోమ్స్ని కూడా లాంచ్ చేశారట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 2 పదాలు మనకి, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్, సేవా పక్వాడా. దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు గ్రాస్ రూట్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్లో ఈ ఫుట్బాల్ ప్రతిభను గుర్తించేందుకు ఇండియా ఖేలో ఫుట్బాల్తో ఏపీ టూరిజం ఒక ఎంఓయూ కుదుర్చుకునింది. ఇండియా ఖేలో ఫుట్బాల్తో ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక ఎంఓయూ కుదుర్చుకునింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో గ్రాస్ రూట్ లెవెల్లో ఫుట్బాల్ టాలెంట్ని బయటకు తీయాలి అన్నది ముఖ్య ఉద్దేశం. ఈ ఇనిషియేటివ్ పేరు వచ్చేసి, ఈ ఎంఓయూలో భాగంగా, ఈ ఒప్పందంలో భాగంగా టైజర్
ఇండియా ఖేలో ఫుట్బాల్ స్కౌట్ ఆన్ వీల్స్, టైజర్ ఇండియా ఖేలో ఫుట్బాల్ స్కౌట్ ఆన్ వీల్స్ అనే ఒక క్యాంపెయిన్ని లాంచ్ చేయబోతూ ఉన్నారు. ఇది 45 రోజుల పాటు జరిగే ఒక ఫుట్బాల్ రోడ్ షో, 45 డేస్ పాటు జరిగే ఒక ఫుట్బాల్ రోడ్ షో. ఈ రోడ్ షోలో భాగంగా 7 మేజర్ సిటీస్ని కవర్ చేయబోతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 7 ప్రధాన నగరాలు విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, సత్తెనపల్లి, కర్నూలు, అనంతపురం, తిరుపతి, ఈ 7 మేజర్ సిటీస్లో భాగంగా ఈ యొక్క ఫుట్బాల్ రోడ్ షో జరుగుతుంది. అక్కడ ఆ టాలెంట్ని బయటకు తీయడం జరుగుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 7 మేజర్ సిటీస్ ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. భారతదేశపు మొట్టమొదటి వెదురు ఆధారిత బయో ఇథనాల్ ప్లాంట్ను ఎక్కడ ప్రారంభించారు? ఇండియాస్ ఫస్ట్ బ్యాంబూ బేస్డ్ బయో ఇథనాల్ ప్లాంట్ వాజ్ ఇనాగ్రేటెడ్ అట్ విచ్ ప్లేస్? ఇటీవల ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు దీన్ని లాంచ్ చేశారు. ఏ స్టేట్లో లాంచ్ చేశారు? ఏ స్టేట్లో లాంచ్ చేశారు? అది ఏ టైప్ ఆఫ్ బయో ఇథనాల్ ప్లాంట్ అంటే వెదర్ ఇట్ ఈస్ ఫస్ట్ జనరేషన్ ఆర్ సెకండ్ జనరేషన్ ఆర్ థర్డ్ జనరేషన్? ఇది మొదటి జనరేషనా లేదంటే రెండవ జనరేషనా థర్డ్ జనరేషనా? అది ట్రై చేయండి. ఇక అలానే ఉమీద్ యాక్ట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం, వక్ఫ్ ప్రాపర్టీలకు సంబంధించి. అందులో భాగంగా వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025ని ఉమీద్ యాక్ట్గా పేరు మార్చడం జరిగింది. మరి ఇక్కడ ఉమీద్ అంటే దాని అబ్రివేషన్ ఏంటి? దాని పూర్తి పేరేంటి? ద టర్మ్ ఉమీద్ స్టాండ్స్ ఫర్, వాడు అడుగుతాడు ఎగ్జామ్లో, ఉమీద్కి అబ్రివేషన్ ఇవ్వమని చెప్తాడు. సో ఆ అబ్రివేషన్ తప్పకుండా ట్రై చేయండి. ఇక నిన్న మనం అడిగిన క్వశ్చన్ జిర్కాన్ మిస్సైల్, జిర్కాన్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్, దీన్ని రష్యా లాంచ్ చేసింది. దీని స్పీడ్ వచ్చేసి గ్రేటర్ దాన్ 5 మ్యాక్. ఇక్కడ హైపర్సోనిక్ అంటే 5 మ్యాక్ కంటే ఎక్కువ వేగంతో దూసుకుపోయే క్రూయిజ్ మిస్సైల్నే హైపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ అంటారు. స్పీడ్ ఆఫ్ ద సౌండ్ వేగం వచ్చేసి 1 మ్యాక్ ఉంటుంది. ఆ 1 మ్యాక్ కంటే తక్కువ వేగంతో దూసుకుపోయే క్రూయిజ్ మిస్సైల్స్ని సబ్సోనిక్ అంటారు. గ్రేటర్ దాన్ 1 మ్యాక్ అయితే సూపర్ సోనిక్, గ్రేటర్ దాన్ 5 మ్యాక్ అయితే హైపర్సోనిక్. నెక్స్ట్ వన్, ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి జాతీయ భూ ఉష్ణ శక్తి విధానాన్ని ప్రారంభించిన నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ జియోథర్మల్ ఎనర్జీని డెవలప్ చేయడం కోసం, ఈ జియోథర్మల్ ఎనర్జీని అభివృద్ధి చేయడం కోసం ఒక నేషనల్ జియోథర్మల్ ఎనర్జీ పాలసీని లాంచ్ చేసింది. నేషనల్ జియోథర్మల్ ఎనర్జీ పాలసీ. ఇక్కడ ఫస్ట్ జియోథర్మల్ అంటే ఏంటి? జియోథర్మల్ ఎనర్జీ మన ఎర్త్ క్రస్ట్లో, మన భూమి లోపలి పొరల్లో చాలా హీట్ ఉంటుంది, చాలా వేడి ఉంటుంది. ఆ హీట్ ఎనర్జీని కనుక మనం ఉపయోగించుకొని ఎనర్జీని డెవలప్ చేసినట్టయితే, ఎనర్జీని ఉత్పత్తి చేసినట్టయితే దాన్నే జియోథర్మల్ ఎనర్జీ అంటారు. తెలుగులో చెప్పాలంటే భూ ఉష్ణ శక్తి అంట. ఇక ఇండియాలో అసలు జియోథర్మల్ ఎనర్జీ ఆల్రెడీ ఏమైనా ఉత్పత్తి చెందుతూ ఉందా? ఇప్పటి వరకు ఈ జియోథర్మల్ ఎనర్జీ నుంచి మనకి 1 మెగావాట్ కూడా ఉత్పత్తి కాలేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు మనం ఏం ఎనర్జీని డెవలప్ చేసినా కూడా సోలారు, విండు, న్యూక్లియరు, బయో, కోలు, పెట్రోలియము, న్యాచురల్ గ్యాసు, హైడ్రో ఇవే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు మనం జియోథర్మల్ ఎనర్జీని మన ఎనర్జీ కెపాసిటీలో సాధించలేదు. టిల్ నౌ వీ డిడెంట్ అచీవ్ ద ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ జియోథర్మల్ ఎనర్జీ. ఇప్పటి వరకు మన ఎనర్జీలో జియోథర్మల్ ఎనర్జీ అనేది 1 మెగావాట్ కూడా ఇంకా ఉత్పత్తి చేయలేదు. ఎస్టిమేటెడ్ పొటెన్షియల్ ఈజ్ అట్ 10 గిగావాట్. ద ఎస్టిమేటెడ్ పొటెన్షియల్ ఆఫ్ జియోథర్మల్ ఎనర్జీ ఇన్ ఇండియా ఈజ్ అట్ 10 గిగావాట్. అంటే భారతదేశంలో ఈ జియోథర్మల్ ఎనర్జీని ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఎంత ఉంది అంటే 10 గిగావాట్. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా భారతదేశంలో 10 జియోథర్మల్ ప్రావిన్సెస్ని ఐడెంటిఫై చేసింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో 10 జియోథర్మల్ ప్రాంతాలని గుర్తించింది. 10 జియోథర్మల్ ప్రాంతాలను గుర్తించింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి అవి ఏమున్నాయంటే హిమాలయ బేసిను, క్యాంబే బేసిను, ఆరావళి, మహానది బేసిను, గోదావరి బేసిను. మరి అవి ఎక్కడ మీరు మ్యాప్ చూస్తే హిమాలయాస్లో జియోథర్మల్ ఎనర్జీ సామర్థ్యం ఎక్కువ ఉందట, పొటెన్షియల్. అలానే నార్త్ ఈస్ట్ హిమాలయాసు, నార్త్ వెస్ట్ హిమాలయాసు, ఈ యొక్క సొనాటా, ఈ యొక్క మధ్యప్రదేశ్ ఈ ప్రాంతము,
రాజస్థాన్ ప్రాంతము, ఆరావళి హిల్స్ రీజియన్లో ఎక్కువగా ఉష్ణం ఉంటుంది అక్కడ. అలానే కాంబే బేసిన్ గుజరాత్, గోదావరి బేసిన్ ఆంధ్రప్రదేశ్, మహానది బేసిన్ ఒడిషా, ముంబై బేసిన్ మహారాష్ట్ర, నార్త్ ఈస్ట్ హిమాలయాస్, నార్త్ వెస్ట్ హిమాలయాస్, ఇక్కడ సొనాట మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతము. సో ఇవి 10 జియోథర్మల్ ప్రావిన్సెస్ గుర్తుపెట్టుకోండి. మరి ఈ పాలసీని లాంచ్ చేశారు. ఈ పాలసీ దేనిపైన ఫోకస్ చేస్తుందంటే దిస్ పాలసీ ఫోకసెస్ అపాన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ఫర్ డెవలపింగ్ జియోథర్మల్ ఎనర్జీ ఇన్ ఇండియా. ఈ పాలసీ పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ దీనిపైన ఫోకస్ చేస్తుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వము మరియు ప్రైవేటు రంగ భాగస్వామ్యంతో ఈ జియోథర్మల్ ఎనర్జీని ఉత్పత్తి చేసే ప్రాసెస్లో ఇవి పాలు పంచుకుంటాయి. సో దిస్ పాలసీ ఫోకసెస్ అపాన్ పీపీపీ మోడ్ ఆఫ్ డెవలప్మెంట్. నెక్స్ట్ వన్, దేశవ్యాప్తంగా మొబైల్ కనెక్టివిటీని పెంచడానికి ఇండియా పోస్ట్ మరియు బిఎస్ఎన్ఎల్ అవగాహన ఒప్పందం. ఇండియాలో డిజిటల్ డివైడ్ ఎక్కువగా ఉంటుంది. డిజిటల్ డివైడ్ అంటే రూరల్ ఏరియాస్లో ఇంటర్నెట్ ఫెసిలిటీస్ సరిగ్గా ఉండవు. అర్బన్ ఏరియాస్లో ఉన్నంత సదుపాయాలు రూరల్ ఏరియాస్లో ఉండవు. సో దీనికోసమే డిజిటల్ ఇండియా అనే మిషన్ని కూడా 2015లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. డిజిటల్ ఇండియా ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రజలందరికీ డిజిటల్ సేవలు అందించాలి, డిజిటల్ నెట్ కనెక్టివిటీని అందించాలి అని చెప్పేసి. ఇప్పుడు ఈ కంట్రీ వైడ్ దేశవ్యాప్తంగా ఈ మొబైల్ కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయడం కోసము డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్, ఇది మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ సమాచార మంత్రిత్వ శాఖ కింద ఉండే ఒక విభాగం డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ మరియు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఒక ఎంఓయూని కుదుర్చుకున్నాయి. ఈ ఎంఓయూలో భాగంగా ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ కింద సుమారుగా 1.65 lakh పోస్టల్ నెట్వర్క్ ఉందట. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ కింద సుమారుగా 1.65 లక్షలకు పైగా పోస్ట్ ఆఫీసుల నెట్వర్క్ ఉంది. సో ఈ పోస్ట్ ఆఫీసుల నెట్వర్క్లను ఉపయోగించుకొని ఏం చేయబోతా ఉన్నారు అంటే బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డ్స్ని సేల్ చేయబోతూ ఉన్నారట. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ని డెవలప్ చేయడం కోసం అని చెప్పవచ్చు. సో ఈ పోస్టల్ నెట్వర్క్ ద్వారా బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డ్స్ని సేల్ చేయబోతూ ఉన్నారు, అమ్మబోతూ ఉన్నారు. నెక్స్ట్ వన్, ఈ శతాబ్దం మధ్య నాటికి ఓజోన్ పొర 1980s స్థాయికి తిరిగి వచ్చే అవకాశం. వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ రిపోర్ట్, ప్రపంచ వాతావరణ సంస్థ ఒక రిపోర్ట్ని విడుదల చేసింది. మొన్న మనము వరల్డ్ ఓజోన్ డే గురించి డిస్కస్ చేసుకున్నాం. September 16th వరల్డ్ ఓజోన్ డే. ఆ డే సందర్భంగా వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఓజోన్ పొర అనేది తిరిగి కోలుకుంటా ఉంది. ముఖ్యంగా అంటార్కిటికా ప్రాంతంలో ఏర్పడిన ఈ ఓజోన్ హోల్ అనే సమస్య, ఈ ఓజోన్కు పడిన ఈ రంధ్రము, ఆ సమస్య ఏదైతే ఉందో అది తగ్గుతూ వస్తూ ఉంది. 1980sలో ఓజోన్ పొర ఏ విధంగా ఉండిందో ఆ స్థాయికి మళ్ళీ వస్తుంది, రికవర్ అవుతా ఉంది అని చెప్పేసి రిపోర్ట్ చెప్తా ఉంది. సో ఇక్కడ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ఇది ఒక స్పెషలైజ్డ్ యుఎన్ ఏజెన్సీ అని చెప్పవచ్చు. యునైటెడ్ నేషన్స్కు చెందిన ఒక ప్రత్యేక సంస్థ. దీని హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్. ఇక ఓజోన్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. 1985 వియన్నా కన్వెన్షన్, 1987 మాంట్రియల్ ప్రోటోకాల్. సో వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ఏమని చెప్పిందంటే 1980ల స్థాయికి తిరిగి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి. నెక్స్ట్ వన్, కోస్టల్ సెక్యూరిటీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. నేషనల్ సెక్యూరిటీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అక్షర్ని నేవీలోకి తీసుకోవడం జరిగింది. ఇండియన్ కోస్ట్ గార్డు తీసుకునిందట, ఇండక్ట్ చేసుకునింది. ఇక్కడ ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అక్షర్ అంటే ఏంటో తెలుసుకోవాలా. ఇది ఒక ఫాస్ట్ ప్యాట్రల్ వెజల్ అంటే భారతదేశ తీర ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు గస్తీ నిర్వహిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియా కోస్టల్ లైన్ అనుకుంటే, ఈ కోస్టల్ లైన్ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు ఈ కోస్టల్ ప్రాంతం నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు ఉండే ప్రాంతాన్ని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు. ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో జనరల్గా పైరసీ ఆపరేషన్స్, సముద్రపు దొంగలు, అలానే శత్రు దేశాల నుంచి టెర్రరిస్టులు అటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు. ఈ 2008 ముంబై టెర్రర్ అటాక్స్ ఎలా జరిగాయంటే వాళ్ళు ఎంటర్ అయింది కూడా ఈ సముద్ర మార్గం ద్వారానే.
సో ఎప్పటికప్పుడు ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ని, అలానే ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ప్రాంతంలో ఉన్న చేపలను పరిరక్షించాలి. ఆ ఫిషరీస్ రిసోర్సెస్ని ప్రొటెక్ట్ చేయడం కోసం మనం చూస్తూ ఉన్నాం ఇండియాకి శ్రీలంకకి మధ్య బాటమ్ ట్రాలింగ్ ఇష్యూ. ఆ బాటమ్ ట్రాలింగ్ ఇష్యూ ఏంటి అసలు? మన వాళ్ళు ఆ డీప్ సీ నెట్స్ని వాడుతూ ఉన్నారు. తద్వారా శ్రీలంక మత్స్యకారులకి చేపలు మిగలటం లేదని చెప్పేసి అలిగేషన్స్ చేస్తూ ఉంటారు. సో ఈ కాంటెక్స్లో ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ప్రాంతంలో ఈ ఫిషరీస్ని ప్రొటెక్ట్ చేయడం కోసము ఎప్పటికప్పుడు గస్తీ ఆపరేషన్స్, సర్చ్ ఆపరేషన్స్ నిర్వహించడం కోసం ఫాస్ట్ ప్యాట్రల్ వెజల్స్ని నిర్మించడం జరుగుతుంది. ఇందులో భాగంగా గోవా షిప్ యార్డ్ లిమిటెడ్, ప్రభుత్వ రంగ సంస్థ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ 8 ఫాస్ట్ ప్యాట్రల్ వెజల్స్ని నిర్మిస్తూ ఉంది. ఇందులో భాగంగా 2 కంప్లీట్ అయ్యాయి. ఒకటి వచ్చేసి ఐసీజీఎస్ అదమ్య, మరొకటి ఐసీజీఎస్ అక్షర్, ఇంకా అలానే ఐసీజీఎస్ అచల్ అని, ఐసీజీఎస్ అటల్ అనేటివి కొన్ని ఉన్నాయి. ఈ 8 ఫాస్ట్ ప్యాట్రల్ వెజల్స్లో ఇది రెండవది. ఐసీజీఎస్ అక్షర్ అనేది రెండవ ఫాస్ట్ ప్యాట్రల్ వెజల్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, దీన్ని ఏ సంస్థ నిర్మించింది అంటే గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ బిల్ట్ దిస్ ఐసీజీఎస్ అక్షర్. ఇందులో ఇండిజినస్ కంటెంట్ 60% పైగా ఉంటుందట. అంటే ఈ ఐసీజీఎస్ అక్షర్ ఫాస్ట్ ప్యాట్రల్ వెజల్లో సుమారుగా 60% పైగా స్వదేశీ టెక్నాలజీని ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఫ్రీడమ్ ఎడ్జ్ ఎక్సర్సైజ్. ఇది సౌత్ కొరియా, అమెరికా, జపాన్ల మధ్య మొదలైన ఒక ఎయిర్ అండ్ నావల్ ఎక్సర్సైజ్. సౌత్ కొరియా, అమెరికా, జపాన్ల మధ్య మొదలైన ఒక జాయింట్ ఎయిర్ అండ్ నావల్ ఎక్సర్సైజ్, నావికా విన్యాసం అని చెప్పవచ్చు. నావికా విన్యాసము అలానే వైమానిక విన్యాసాలు కూడా జరుగుతూ ఉన్నాయట. ఇది సౌత్ కొరియాలోని జెజు ఐలాండ్లో ప్రారంభమైంది. నిన్ననే మనం తెలుసుకున్నాం రెజల్యూట్ డ్రాగన్ ఎక్సర్సైజ్. రెజల్యూట్ డ్రాగన్ 2025 ఎక్సర్సైజు అమెరికాకి జపాన్కి మధ్య జరుగుతూ ఉన్న ఒక మిలిటరీ ఎక్సర్సైజు. ఇది జపాన్లో ప్రారంభమైందని చెప్పేసి ఇప్పుడు సౌత్ కొరియా నిర్వహిస్తూ ఉంది ఈ జాయింట్ ఎక్సర్సైజ్ని. దీనిపైన నార్త్ కొరియా అభ్యంతరాలు లేవనెత్తింది. ఎందుకంటే నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి ఎప్పుడు కూడా డిస్ప్యూట్స్ ఉంటాయి, వివాదాలు. అందుకే నార్త్ కొరియా ఎప్పటికప్పుడు ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ని కూడా లాంచ్ చేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఈ ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణులను కూడా పరీక్షిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఫ్రీడమ్ ఎడ్జ్ ఎక్సర్సైజ్ పేరిట సౌత్ కొరియాలోని జెజు ఐలాండ్లో ఇది ప్రారంభమైంది. నెక్స్ట్ వన్, అహ్మద్ నగర్ రైల్వే స్టేషన్ పేరు మార్పు. అహ్మద్ నగర్ రైల్వే స్టేషన్ ఇది మహారాష్ట్రలో ఉండే ఒక రైల్వే స్టేషను. అహ్మద్ నగర్ సిటీలో ఉంటుంది. ఇప్పుడు దీని పేరుని అహిల్యానగర్ రైల్వే స్టేషన్ పేరు మార్చడం జరిగింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ అహిల్యానగర్. ఈ అహిల్య అంటే ఎవరు? ఇక్కడ అహిల్య అంటే 18వ శతాబ్దానికి చెందిన ఒక క్వీన్, ముఖ్యంగా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ప్రాంతంలోని మాల్వా ప్రాంతాన్ని, మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఆ ప్రాంతంలో మాల్వా పీఠభూమి ఉంటుంది. ఆ మాల్వా ప్లాట్యూని పాలించిన ఒక క్వీన్ అహిల్యాబాయ్ హోల్కర్. లోకమాతాదేవి అహిల్యాబాయ్ హోల్కర్. ఈమె 18th సెంచరీ క్వీను. హోల్కర్ డైనాసిటీకి చెందిన ఒక రాణి, హోల్కర్ డైనాసిటీ. ఇటీవలనే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఫ్యూ మంత్స్ బ్యాక్ ఈమె 300వ జయంతి సందర్భంగా, ఈమె 300th బర్త్ యానివర్సరీ సందర్భంగా 300 రూపీస్ కాయిన్ని కూడా రిలీజ్ చేశారు. 300 రూపీస్ కాయిన్ని. ఇప్పుడు మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ రైల్వే స్టేషన్ పేరు మార్చాలి అని చెప్పేసి మహారాష్ట్ర అసెంబ్లీ ఒక రిజల్యూషన్, ఒక తీర్మానాన్ని పంపితే ఆ తీర్మానాన్ని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోం మంత్రిత్వ శాఖ, వివిధ రకాల ఆర్గనైజేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ సర్వే ఆఫ్ ఇండియా, అలానే డిపార్ట్మెంట్ ఆఫ్ రైల్వేస్, ఇటువంటి వాటితో చర్చలు జరిపి దానికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది, దానికి ఆమోదం తెలపడం జరిగింది. సో గెజెట్లో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో అహ్మద్ నగర్ రైల్వే స్టేషన్ మహారాష్ట్ర అహిల్యానగర్గా మార్చడం జరిగింది. ఇక ఆల్రెడీ గతంలో కూడా అహ్మద్ నగర్ సిటీని అహిల్యానగర్ సిటీగా కూడా ఆల్రెడీ పేరు మార్చారు, అహ్మద్ నగర్ సిటీని. ఇక మరి ఇక్కడ రీనేమింగ్ ఆఫ్ ప్లేసెస్ అనేది మనకి ఇంపార్టెంట్. జనరల్గా ఈ ప్లేసెస్
ఈ చిన్న చిన్న సిటీలు, రైల్వే స్టేషన్లు, జిల్లాల పేరు మార్చాలి అంటే హోంమంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపితే సరిపోతుంది. హోంమంత్రిత్వ శాఖ వివిధ రకాల సంస్థలతో, సర్వే ఆఫ్ ఇండియా వీటితో చర్చలు జరిపి ఆమోదం తెలపడం జరుగుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ రీనేమింగ్ ఆఫ్ స్టేట్స్ అనుకోండి, ఈ రాష్ట్రాల పేర్లు మార్చాలి అంటే ఏం చేస్తారు? మనకి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 3 ఉంటుంది. ఆర్టికల్ 3 ఏమని చెప్తుంది? క్రియేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్, క్రియేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్, ఆల్టరేషన్ ఆఫ్ బౌండరీస్ అండ్ ఏరియాస్, ఆల్టరేషన్ ఆఫ్ బౌండరీస్, ఏరియాస్ అండ్ రీనేమింగ్ ఆఫ్ సిటీస్, రీనేమింగ్ ఆఫ్ సిటీస్. ఏమని చెప్తుంది ఆర్టికల్ 3? కొత్త రాష్ట్రాన్ని సృష్టించాలి అన్నా, లేదంటే ఉన్న రాష్ట్రాన్ని విడగొట్టాలి అన్నా, లేదంటే రాష్ట్రాలను కలిపి ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి అన్నా, ఆల్టరేషన్ ఆఫ్ బౌండరీస్ అంటే ఏంటి? సరిహద్దుల్ని మార్చాలి అన్నా, లేదంటే ఆ రాష్ట్రాల పేర్లను మార్చాలి అన్నా ఆర్టికల్ 3 ప్రకారం ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆర్టికల్ 3 ప్రకారం ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసాం 2014లో యునైటెడ్ ఏపీ డివైడ్ అయినప్పుడు ఒక ప్రొసీజర్ ఫాలో అయ్యారు ఆర్టికల్ 3 ప్రకారము. సో ఈ ఆర్టికల్ 3 అనేది రాష్ట్రాల పేర్లను మార్చాలి అన్నా, కొత్త రాష్ట్రాలను సృష్టించాలి అన్నా, లేదా ఉన్న రాష్ట్రాలు 2 లేదా 3 రాష్ట్రాలను కలిపి ఒకే రాష్ట్రంగా చేయాలి అన్నా, ఆ సరిహద్దుల్ని మార్చాలన్నా ఆర్టికల్ 3 ప్రకారం ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆర్టికల్ 3 ప్రకారము ఒక రెజల్యూషన్ని పార్లమెంట్లోనైనా ప్రవేశపెట్టవచ్చు, స్టేట్ లెజిస్లేచర్లో అయినా ప్రవేశపెట్టవచ్చు. అయితే ఆ రెజల్యూషన్ని ప్రవేశపెట్టడం కోసం ఈ ముఖ్యంగా బిల్ అనుకోండి, ఆ కొత్త స్టేట్లను లేదంటే ఆ స్టేట్స్ పేర్లను మార్చాలి అంటే, ఒక బిల్లుని ప్రవేశపెట్టాలి అంటే దానికి ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఈజ్ రిక్వైర్డ్. అంటే రాష్ట్రపతి ముందస్తు అనుమతి తప్పనిసరి. రాష్ట్రపతి ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాత ఆ బిల్లుని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెడతారు. ఆ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత ఈ స్టేట్ లెజిస్లేచర్ వ్యూస్ కోసం, అంటే రాష్ట్రాల యొక్క అభిప్రాయాలను తీసుకోవడం కోసం ఆ పార్లమెంట్లో పెట్టిన బిల్లుని రాష్ట్రానికి పంపడం జరుగుతుంది. ఆ రాష్ట్ర అసెంబ్లీ కావచ్చు, అలానే ఆ లెజిస్లేచర్ కౌన్సిల్లో, శాసన మండలిలో చర్చలు జరుగుతాయి. చర్చలు జరిగిన తర్వాత ఆ బిల్లును తిరిగి పార్లమెంట్కి పంపించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లుని రాష్ట్రానికి పంపించిన తర్వాత ఆ బిల్లుని కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వము ఒప్పుకోలేదనుకుందాం, ఓడించింది అనుకుందాం, అయినప్పటికీ కూడా అది చెల్లదు. జస్ట్ ఈ రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవడం కోసం మాత్రమే ఆ బిల్లుని పంపిస్తారు. వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయకపోయినా మళ్ళీ ఆ పార్లమెంట్కి వెళ్తుంది. ఈ ఆర్టికల్ 3 కింద సింపుల్ మెజారిటీతో, అంటే సాధారణ మెజారిటీతో ఆ బిల్లు పాస్ అయిన తర్వాత, ప్రెసిడెంట్ ఆమోదం పొందిన తర్వాత, ప్రెసిడెంట్ అసెంట్ ఇచ్చిన తర్వాత ఆ యొక్క బిల్లు చట్టంగా మారుతుంది. అప్పుడు రాష్ట్రం యొక్క పేరు మారుతుంది. సో ఇది రాష్ట్రాల పేర్ల మార్పుకు సంబంధించిన ప్రొసీజర్ అండర్ ఆర్టికల్ 3. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, భారతీయ భాషా సమ్మాన్ 2025 అవార్డు. భారతదేశంలోని వివిధ భాషలలో సేవలు చేసినందుకు గాను ఇండియాలో ఉన్న 22 రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్, భారత కాన్స్టిట్యూషన్ ప్రకారం గుర్తించబడిన 22 భాషలలో ఎవరైతే సర్వీసెస్ చేసి ఉంటారో డిఫరెంట్ పర్సన్స్కి భారతీయ భాషా సమ్మాన్ అవార్డుని హిందుస్థాన్ సమాచార్ పత్రిక ఆధ్వర్యంలో వారణాసిలోని శ్రీ కాశీ విద్యాపీఠం విశ్వవిద్యాలయం వాళ్ళు ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. భారతీయ భాషా సమ్మాన్ 2025 అవార్డు. తెలుగు విభాగంలో మన తెలుగు లాంగ్వేజ్లో సేవ చేసినందుకు గాను రిటైర్డ్ తెలుగు ప్రొఫెసర్, బనారస్ హిందూ యూనివర్సిటీలో రిటైర్డ్ తెలుగు ప్రొఫెసర్ అయిన బమిడిపాటి విశ్వనాథ్ గారికి ఈ భారతీయ భాషా సమ్మాన్ అవార్డు లభించింది. నెక్స్ట్ వన్, ఏక్ పెద్ మాకే నామ్ స్ఫూర్తితో మోదీకి కదంబ చెట్టును పంపిన యూకే రాజు చార్లెస్ III, యూకే కింగ్ చార్లెస్ III ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి బర్త్డే సందర్భంగా కదంబ్ ట్రీని పంపారట. ఇక్కడ ఏక్ పెద్ మాకే నామ్ స్ఫూర్తితో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు జూలై 2025లో యూకే పర్యటనకు వెళ్ళినప్పుడు, యూకే కంట్రీకి విజిట్కి వెళ్ళినప్పుడు కూడా యూకే కింగ్ చార్లెస్ IIIకి సొనోమా అనే ఒక ట్రీని ఇచ్చారు. అక్కడ సొనోమా డోవ్ అనే ఒక చెట్టుని మోడీ గారు ఆ కింగ్కి బహుకరించడం జరిగింది. ఇప్పుడు
చార్లెస్ III గారు మోడీ గారికి కదంబ్ ట్రీని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్యాక్ట్స్. కదంబ్ ట్రీ ఎవరికి ఇచ్చారు, సోనోమా ట్రీని ఎవరు ఇచ్చారు అది. ఇక ఏక్ పెద్ మాకే నామ్, ఇది ఒక ఎన్విరాన్మెంటల్ క్యాంపెయిన్ అని చెప్పవచ్చు. మొక్కలు పెంచే ఒక ప్రోగ్రామ్ ఫర్ సాప్లింగ్ ఆఫ్ ప్లాంట్స్. దిస్ ఇనిషియేటివ్ వాజ్ లాంచ్డ్ బై Prime Minister Modi on June 5th, 2024. On June 5th, 2024, on the occasion of World Environment Day, Prime Minister Modi launched Ek Ped Maa Ke Naam campaign. ప్రపంచ పర్యావరణ దినోత్సవం June 5th, 2024లో ఏక్ పెద్ మాకే నామ్ క్యాంపెయిన్ లాంచ్ చేశారు. ఇటీవల ఏక్ పెద్ మాకే నామ్ క్యాంపెయిన్ 2.0 రెండవ వర్షన్ని June 5th, 2025 లాంచ్ చేయడం జరిగింది. వర్షన్ 2.0 క్యాంపెయిన్. నెక్స్ట్ వన్, ఫస్ట్ క్యాప్టెన్ విక్రమ్ బాత్రా క్రికెట్ టోర్నమెంట్ లడఖ్లో నిర్వహించడం జరిగింది. లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో తొలిసారిగా కెప్టెన్ విక్రమ్ బాత్రా గారి పేరిట ఆయన స్మారకార్థం ఒక క్రికెట్ టోర్నమెంట్ని నిర్వహించారు. దీన్ని కండక్ట్ చేసింది కార్గిల్ సెంటినెల్స్, కార్గిల్ భద్రతా దళం. ఈ కార్గిల్ అనేది ఈ లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో ఉండే ఒక ప్రాంతము. ఇక కార్గిల్ వార్ మనకి 1999లో జరిగింది. పాకిస్తాన్ని మనం ఓడించాము. సో అప్పుడు ఒక క్యాప్టెన్ ఆ యుద్ధంలో పాల్గొన్నారట. ఆయన పేరే కెప్టెన్ విక్రమ్ బాత్రా. ఆయన మరణించారు. ఆఫ్టర్ దట్ 1999లో యుద్ధంలో పాల్గొన్న తర్వాత ఆయన మరణించారు. ఆయన మరణించిన తర్వాత ఆయనకి పరమవీర చక్ర అవార్డు కూడా లభించిందట. పరమవీర చక్ర రిసిపియంట్ ఆయన, పరమవీర చక్ర అవార్డు గ్రహీత. ఇక పరమవీర చక్ర అంటే ఇండియాస్ హైయెస్ట్ మిలిటరీ హానర్, భారతదేశపు అత్యున్నత మిలిటరీ పథకం ఏది అంటే పరమవీర చక్ర. ఇక కార్గిల్ విజయ్ దివాసు 26th జూలై మనం సెలబ్రేట్ చేసుకుంటాం. 26th జూలై కార్గిల్ విజయ్ దివాసు. ఇప్పుడు ఈ లడఖ్లో ఈ ఫస్ట్ కెప్టెన్ విక్రమ్ బాత్రా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడానికి ముఖ్య కారణము ఆ యూత్ని అక్కడ ఇన్స్పైర్ చేయాలి, లడఖ్ యువతని ప్రోత్సహించాలి, లడఖ్ యువతలో దేశభక్తిని పెంపొందించాలి అన్నట్టుగా ఆ ఉద్దేశంతో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇక క్రికెట్ టాపిక్ వచ్చింది కాబట్టి నిన్ననే ఒక న్యూస్ కూడా వార్తల్లో ఉంది. ఇండియన్ క్రికెట్కి స్పాన్సర్గా అపోలో టైర్స్ ఒప్పందం కుదుర్చుకునింది బీసీసీఐతో. మొన్నటి వరకు డ్రీమ్11 భారతదేశ క్రికెట్ జట్టుకి అఫీషియల్ స్పాన్సర్గా ఉన్నింది. ఇప్పుడు అపోలో టైర్స్ భారతదేశ క్రికెట్కు స్పాన్సర్గా వ్యవహరించబోతా ఉంది. దీనికోసం బీసీసీఐతో, బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఆఫ్ ఇండియాతో 2.5 year డీల్, 2.5 సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకునింది. సో ఇక్కడ స్పాన్సర్ అంటే ఇక మన ఇండియన్ క్రికెటర్స్ బోత్ మెన్ అండ్ ఉమెన్ వాళ్ళ క్రికెట్ జెర్సీల పైన ఈ అపోలో టైర్స్ సింబల్ని ధరించడం జరుగుతుంది. అపోలో టైర్స్. నెక్స్ట్ వన్, స్పీడ్ స్కేటింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ చైనాలో జరుగుతూ ఉంది. ఈ స్పీడ్ స్కేటింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్లో సీనియర్ మెన్స్ 1000 మీటర్ స్ప్రింట్ విభాగంలో, సీనియర్ పురుషుల 1000 మీటర్ల స్ప్రింట్ విభాగంలో భారతదేశానికి ఫస్ట్ గోల్డ్ మెడల్ని ఆనంద్ వేల్ కుమార్ అనే ఒక అథ్లెట్ అందించాడు. ఇండియాస్ ఫస్ట్ వరల్డ్ ఛాంపియన్ ఇన్ స్పీడ్ స్కేటింగ్ ఎవరు? ఆనంద్ వేల్ కుమార్ గారు. ఈయన గోల్డ్ మెడల్ని సాధించారు. సో ఇది ఎక్కడ ఈవెంట్ జరుగుతూ ఉందంటే చైనా. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ మోడీ మధ్యప్రదేశ్ విజిట్, పిఎం మిత్ర టెక్స్టైల్ పార్క్, धार डिस्ट्रिक्ट मध्य प्रदेश, स्वस्थ नारी सशक्त परिवार अभियान, धार डिस्ट्रिक्ट मध्य प्रदेश, सुमन सखी చాట్బాట్ మహిళల ఆరోగ్య సేవల కోసం ఏఐ ఆధారిత చాట్బాట్, డీగో గార్సియా సమీపంలో శాటిలైట్ ట్రాకింగ్ స్టేషన్ను ఏర్పాటు చేయనున్న ఇండియా మారిషస్ రిలేషన్స్, ఈవీఎం బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థుల కలర్ ఫోటోలు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ వచ్చేసి జ్ఞానేష్ కుమార్ గారు. ఎవరు? జ్ఞానేష్ కుమార్ గారు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్. స్టబుల్ బర్నింగ్ సమస్య, సేవా పక్వాడాను ప్రారంభించిన బీజేపీ, ఫుట్బాల్ ప్రతిభను గుర్తించేందుకు ఇండియా ఖేలో ఫుట్బాల్తో ఏపీ టూరిజం ఒప్పందం,
నేషనల్ జియోథర్మల్ ఎనర్జీ పాలసీని ప్రారంభించిన మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. దేశవ్యాప్తంగా మొబైల్ కనెక్టివిటీని పెంచడానికి ఇండియా పోస్ట్ మరియు బిఎస్ఎన్ఎల్ ఎంఓయు. ఈ శతాబ్దం మధ్య నాటికి ఓజోన్ పొర 1980ల స్థాయికి తిరిగి వచ్చే అవకాశం, వరల్డ్ మెటరాలజికల్ ఆర్గనైజేషన్ నివేదిక. ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అక్షర్ 2వ ఫాస్ట్ ప్యాట్రల్ వెజల్. ఫ్రీడమ్ ఎడ్జ్ ఎక్సర్సైజ్ సౌత్ కొరియా, అమెరికా, జపాన్ల మధ్య సంయుక్త వైమానిక మరియు నావికా విన్యాసం. అహ్మద్నగర్ రైల్వే స్టేషన్ పేరు అహిల్యానగర్ రైల్వే స్టేషన్గా పేరు మార్పు. భారతీయ భాషా సమ్మాన్ 2025 అవార్డు తెలుగు విభాగంలో తెలుగు భాషలో బమిడిపాటి విశ్వనాథ్ గారు. ఏక్ పెద్ మాకే నామ్ స్ఫూర్తితో మోదీ గారికి కదంబ చెట్టును పంపిన యూకే రాజు చార్లెస్ III. ఫస్ట్ కెప్టెన్ విక్రమ్ బాత్రా క్రికెట్ టోర్నమెంట్ లడక్. స్పీడ్ స్కేటింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్లో సీనియర్ మెన్స్ 1000 మీటర్ స్ప్రింట్ విభాగంలో భారతదేశానికి ఫస్ట్ గోల్డ్ మెడల్ అందించిన ఆనంద్ వేల్ కుమార్. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యు అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.